భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 27/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష విధియ శనివారం. విధియ రాత్రి 2:01 వరకు, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:08 వరకు, వర్జన్ రాత్రి 1:22 3:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:07 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:49, అమృత గడ ఉదయం 10:23 నుండి 12:07 వరకు, రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:25 వరకు, ఉదయ శుభకాలం మధ్యాహ్నం 2:45 3:30 వరకు. అలాగే ఈరోజు ఆయుష్మాన్ యోగం ఉదయం 7:43, తైతుల కరణం మధ్యాహ్నం 1:04, గరంజి రాత్రి 2:01 వరకు. విధియ శనివారం, ఆశ్లేష నక్షత్రం. సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. మేష వృషభ మిథున కర్కాటక రాశి వరకు చాలా బాగుంది ఈరోజు. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని ఈరోజు చెప్పడం జరుగుతోంది. కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమాతిథ్యేన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్యమైనటువంటి నిర్మలమైన భక్తి యోగం ద్వారా వాడు నిరంతరం నన్నే భజించేవాడు నన్నే పొందుతాడు. అలాగే ఈ 3 గుణాలు కూడా పూర్తిగా అతీతుడైనటువంటి వాడు పురుషుడు సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తికి అర్హుడమాట వీడు. అంతేకాదయ్యా, బ్రహ్మణోహి ప్రతిష్టాన్హు అమృతస్య అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. అటువంటి వాడు ఎలాగనంటే శాశ్వత పరబ్రహ్మకు, అమృతతత్వమునకు, సనాతనమైన ధర్మమునకు, అఖండ ఆనందమునకు కూడా నేనే వాడికి ఆధారంగా నిలిచి ఉంటాను. వాడికి నేనే ఆధారం, ఇంకోటి ఏది కూడా చూడ. కాబట్టి నా గురించే తపిస్తూ నన్నే ఆరాధిస్తూ నియమ ఆచార వ్యవహారాలతో వాడు నిరంతరం నన్నే పతిగా గతిగా భావిస్తూ ఉంటాడు. వాడికి నేనే ఆధారం అని కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. ఈ రోజుతో కూడా 14వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగ నామాద్య 14వ. రేపటి నుంచి కూడా పురుషోత్తమ మయయోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు దీన్ని. 15వ అధ్యాయం ప్రారంభమవుతుంది.